నమస్తే వెల్కమ్ టు జనబేరి న్యూస్. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా టీటీడీ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ కడపలో 3 రోజుల పాటు జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతమైందని, జాతీయ అధ్యక్షునిగా మరోసారి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మంత్రి నారా లోకేష్ లకు శ్రీవారి ఆశీస్సులు అందివ్వాలని ప్రార్థించినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు సూచనలు ఆలయాల అభివృద్ధికి పలు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. అది కూడా ఈ రవి నా మంచి ఫ్రెండ్ ఈ సిపిఆర్ కలసలే వచ్చిన కలసలే ఓకేనా. నూతన ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 11 మాసాలు పూర్తవుతుంది. నూతన ప్రభుత్వంలో అనేక ఆలయాల గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు మార్పుగా మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేక నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడానికి కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా వారు ఇచ్చినటువంటి అనేక హామీల్లో ప్రధానమైనటువంటి హామీలు వేద పండితులు తగ్గిపోతూ ఉన్నటువంటి సందర్భంలో వేద పఠనం చేసి వేద పాఠశాలల నుంచి సర్టిఫికేట్లు పొందిన వాళ్ళకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పి 3,000 రూపాయలు సంభావన ప్రతి మాసం ఇవ్వడానికి 3 సంవత్సరాల పాటు వాళ్ళకి దేవాదాయ శాఖ నుంచి ఇవ్వాలని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చారు. అది అమలు చేస్తూ ఉంది. మరి అదేవిధంగా దేవాలయాల్లో ఉన్నటువంటి అనేక మంది అర్చకులు, ప్రధాన అర్చకులు, అలా ఉన్నటువంటి వేద మంత్రాలని పఠించేటువంటి వేదాంతులు, వీళ్ళందరికీ కూడా గతంలో 10,000 రూపాయలు ఉంటే ఇవాళ 15,000 రూపాయలు వాళ్ళకి చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. ధూపదీప నైవేద్యాల కింద దాదాపు 5,500 ఆలయాల్లో ఈ రాష్ట్రంలో గతంలో 5,000 రూపాయలు ఇచ్చేవారు ప్రతి మాసం, ఇప్పుడు 10,000 రూపాయలకి పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చాం. అదేవిధంగా ప్రధాన ఆలయాలు అయినటువంటి దాదాపు 22 ఆలయాల్లో నిత్యం అన్నప్రసాదం జరిగి తీరాలి అని చెప్పి ఒక నిబంధన ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. దాన్ని బహుశా ఈ మాసంలోనే మొదలు పెడతాం. ఇప్పటికే అంత సమాచారం సేకరించాం. దాన్ని అనుమతులు తీసుకొని ముందు 22 ఆలయాల్లో నిత్య అన్నప్రసాదం మరి అత్యంత విలువైనటువంటిది, పారదర్శకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానితో పాటు
రాబోయేటువంటి రోజుల్లో మరొక 48 ఆలయాలు దాన్ని అనుమతులు తీసుకొని మరొక 166 ఆలయాల్లో ప్రధానంగా అన్నప్రసాదాలు చేయడానికి నిత్యం అన్నప్రసాదం ప్రతి ఆలయంలో క్వాలిటీ ఉండాలి, దాంట్లో పర్ఫెక్షన్ ఉండాలి అని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి మొదలు పెడుతుంది. ఏ ఆలయంకి వెళ్ళినా ఓంకారనాదం ఉండాలి, ఆ ఆలయాల్లో స్వామివారి నామస్మరణ జరగాలి తప్ప వేరే రకమైనటువంటి ఎటువంటి కార్యక్రమాలు ఉండకూడదు. ఉదయం సాయంత్రం ప్రతి ఆలయంలో ఓంకారనాదంతోనే ఆలయాలు మరి ప్రతి ఆలయంలో జరగాలి, ఆలయాల్లో ఉండాలి అనేది నిబంధన విధించాం. ఇవాళ జరుగుతూ ఉంది. చాలా వేద మంత్రాలని అన్ని ఆలయాల్లో పఠించడం కూడా జరుగుతుంది. ఇంకా ప్రక్షాళనలో ఇంకా అనేక భాగాలు ఉన్నాయి. వాటిని కూడా దశల వారీగా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు చాలా ఇప్పటికే అనుమతులు ఇచ్చారు. వాటన్నిటినీ తీసుకుని ముందుకు నడవడం జరుగుతుంది. ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ముఖ్యమంత్రి కాబోయే ముందు రోజే ఇక్కడికి వచ్చి దేవాదాయ శాఖలో అనేక మార్పులు తెస్తాం, ప్రక్షాళన చేస్తామని వారిచ్చినటువంటి చెప్పిన మాటకు కట్టుబడి ఇవాళ ఈ శాఖలో అనేక కార్యక్రమాలని మొదలుపెట్టాం. శ్రీవాణిలో గతంలో ఆలయాలు నిర్మిస్తూ ఉంటే నిలిపివేసింది గతంలో ప్రభుత్వం. ఇవాళ తిరిగి 20 లక్షల రూపాయలతో శ్రీవాణి ఆలయాలు రాష్ట్రమంతా నిర్మాణం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ఇవన్నీ చేపట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. త్వరలోనే చేయబోతున్నాం. వీటన్నిటినీ రాష్ట్రమంతా కూడా హైందవ ధర్మాన్ని పాటించే సనాతన ప్రక్రియలో ఈ కార్యక్రమాలన్నీ చేయాలనేది మా కార్యక్రమం. ఆ కార్యక్రమంలో శ్రీవారి ఆశీస్సులతో, అమ్మవారి దయతో, ముఖ్యమంత్రి గారి సూచనలతో ముందుకు వెళ్లడం జరుగుతుంది.